వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీకి సంబంధించి మనకి ప్రధానంగా అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ రావడం అవ్వబోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న డిజిటల్ లైబ్రరీలో ప్రధానంగా అయితే మనకి దీనికి సంబంధించి గతంలో అప్డేట్స్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం ఎప్పుడు ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఈ యొక్క ఛానల్ ద్వారా. అదేవిధంగా దీనికి సంబంధించి పర్టికులర్గా ఒక బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ సంబంధించి. అదేవిధంగా ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని జాబ్స్, అదేవిధంగా ఎన్ని బిల్డింగ్స్ శాంక్షన్ అవుతున్నాయి వాటికి సంబంధించి కూడా గతంలో ప్రీవియస్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంకో డిస్ట్రిక్ట్కి సంబంధించి దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. అయితే మనకి ఈ యొక్క జాబ్స్ అనేవి కూడా మనకి క్రియేట్ అయితే అయినాయి అనమాట. మనకి 3 phases వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, వీరికి ప్రొవిషన్ డిక్లరేషన్కి సంబంధించి, శాలరీస్కి సంబంధించి, రెగ్యులరైజేషన్కి సంబంధించి ఈ యొక్క ప్రాసెసింగ్లో ఉండటం వల్ల మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ డిలే అవుతున్నట్టయితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఏపీపీఎస్సీకి సంబంధించి మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ ప్రాసెసింగ్ కూడా ప్రజెంట్ అయితే జరుగుతుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను అయితే ప్రజెంట్ అయితే రెగ్యులర్ అయితే చేయడం జరిగింది. శాలరీస్ అయితే ఇంక్రిమెంట్ అయితే మనం చూడటం జరిగింది. ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ శాలరీస్కి సంబంధించి బేసిక్ శాలరీస్ కానివ్వండి, అదేవిధంగా ఫైనల్గా వీరికి ఎంత రాబోతున్నాయి అంటూ కూడా కటింగ్స్ బోన్ అన్నీ కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడైతే మనకి గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి డిజిటల్ లైబ్రరీకి సంబంధించి అడుగులు పడుతున్నాయి అంటూ ఈ యొక్క బిల్డింగ్స్కి సంబంధించి నూతనంగా 134 గ్రామాల్లో సన్నాహాలు అంటూ కూడా చాలా క్లియర్గా రావడం జరిగింది. ఇక మనకి ఇక్కడ వచ్చే ప్రధానంగా చూసుకున్నట్లయితే నియోజకవర్గాలకు సంబంధించి చిలకలూరుపేటకి అత్యధికంగా మనకి ఈ యొక్క చిలకలూరుపేటలో 18, మార్చలకు సంబంధించి 12, నర్సరావుపేట 9, గురజాల 19, సత్తెనపల్లి 21, పెదకూరపాడు 25, వినుకొండకి 30, మొత్తం వచ్చేటికి 134 బిల్డింగ్స్ అయితే శాంక్షన్ అయినట్లు మనకైతే ఇక్కడ చాలా క్లియర్గా రావడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్ డిజిటల్ గ్రంథాలయాలను నిర్మించేలా కలెక్టర్ అయితే మార్గదర్శకాలు ప్రజెంట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. మనకి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి ఎప్పటి నుంచి ఈ యొక్క లైబ్రరీ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క కోర్సు చేసిన వాళ్ళు వెయిటింగ్ అయితే చేయడం జరిగింది. 20 years పైగా అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే లేవన్నమాట. రెగ్యులర్గా ఫిల్ చేసే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే లేదనమాట. సో ప్రధానంగా మనకి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ ద్వారా బడెన్ తగ్గించడానికి, అదేవిధంగా ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా ఆలోచనలు అయితే చేసిందంటూ కూడా మనం గతంలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అయితే నోటిఫికేషన్ ఉంది, ఎప్పుడు ఇస్తారనేది మనకి స్పష్టమైన క్లారిటీ అయితే లేదు. మనం అనుకోవడం ఏంటంటే మనకి ప్రజెంట్ డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రిలీజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. వీటితో పాటు గ్రూప్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. వీటితో పాటుగా మనకి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్కి సంబంధించి మనం గతంలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అండి. ఎందుకంటే డిజిటల్ లైబ్రరీ అంటే మినిమం 2 వరకు, 2 నుంచి 3 వరకు ప్రతి డిజిటల్ లైబ్రరీ స్టాఫ్ అయితే అవసరం. ఒకరు లైబ్రేరియను, లైబ్రరీ అటెండెంటు. సో లైబ్రేరియన్ అనేవారికి డిప్లొమా కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, ఈ యొక్క బిఎల్ఐసి ఈ చేసిన వాళ్ళు, ఎంఎల్ఐసి చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఇక లైబ్రరీ అటెండెంట్కి మ్యాక్సిమం సిఎల్ఐసి చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఉంది. మనకి ఇంకా పర్టికులర్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం నోటిఫికేషన్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. మనం ఏదంటే ఇది చెప్పి తర్వాత అక్కడ ఈ యొక్క డేటా అనేది లేకపోతే మనకి రాంగ్గా వెళ్ళిద్ది అనమాట మెసేజ్. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయినా దానికి సంబంధించిన డేటా అయితే మీకు పర్టికులర్గా క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి గతంలో ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని బిల్డింగ్స్ శాంక్షన్ అయినాయి అవన్నీ కూడా డేటా అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇంకా అది చూడనట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా చూడవచ్చు. అదేవిధంగా మనకి ఈ యొక్క ఇప్పుడైతే గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి వచ్చింది. నెక్స్ట్ ఇంకో డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి ప్రజెంట్ అయితే అన్ని డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అయిపోయినాయి. మనకి డేటా అనేది ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి వస్తే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఈడ గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి ప్రధానంగా వచ్చేపాటికి చూసుకున్నట్లయితే నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలో అక్షరాస్యత అనే
పెంచడానికి నియోజకవర్గాల్లో డిజిటల్ గ్రంథాలయం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారంటూ కూడా దీనికి సంబంధించి విలేజెస్ సంబంధించి కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ యొక్క డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ ఒక్కో బిల్డింగ్కి వచ్చేటికి 16 lakhs అయితే కేటాయించడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి దీని నోటిఫికేషన్ సంబంధించి అయితే మనకి త్వరలోనే ఉంటుంది. ఎగ్జామ్ ప్రాసెస్ ఉంటుంది. చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండొచ్చు, మేబీ కాంపిటీషన్ తక్కువ ఉండొచ్చు. ప్రజెంట్ అయితే ఈ యొక్క డిజిటల్ లైబ్రరీస్ ఎప్పుడైతే ఏర్పాటు చేయబోతున్నారో అని తెలిసిందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క కోర్స్ అయితే చేయడం జరుగుతుంది. సో వీళ్ళు మేబీ 3 phases వీటిని ఫిల్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పడం జరిగింది. అది డిలే అవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ 2023 ఎండింగ్ కల్లా డిజిటల్ లైబ్రరీల నిర్మాణం వీటి యొక్క స్ట్రక్చర్ అయితే ఒక వ్యూలోకి రానుందనమాట. కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఆలోపు ఫస్ట్ ఫేజ్కి ప్రజెంట్ చేసేవాళ్ళు ఒక సెమిస్టర్ అయితే అయిపోయింది. వాళ్ళు మిస్ అయినా సెకండ్ ఫేజ్కి అయితే ఈజీగా అందుకుంటారు. సో ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం ఉండదన్నమాట. 3 phases జరుగుతాయి. ఫస్ట్ ఫేజెస్లో చాలా తక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజెస్లో ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మనం వాటికి సంబంధించి కూడా గతంలో చెప్పడం జరిగింది. ప్రీవియస్ వీడియోస్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ప్రజెంట్ అయితే ఏం చేయాలంటే దీనికి సంబంధించిన సిలబస్ ఏంటంటే మనం రాసినటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో ప్రజెంట్ సబ్జెక్టు 50 marks అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో ఈ యొక్క సచివాలయాలకు సంబంధించి జరిగిన విధంగానే 1/4 నెగిటివ్ దీనికి ఉండొచ్చు. అదేవిధంగా ఈ యొక్క జనరల్ స్టడీస్ 50 marks వరకు ఉంటుంది. ఇక కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి 100 marks వరకు కూడా కోర్ సబ్జెక్ట్ అయితే ఉండే అవకాశాలు ఉంటుంది ఈ యొక్క లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి. సో మనం దీంట్లో క్వాలిఫై అయితే మ్యాక్సిమం జాబ్ సాధించడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టే ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే క్వాలిఫై మీదే తీసుకోవడం జరిగింది. ఎక్కువ మంది మార్క్స్ కూడా యాడ్ చేసి తీసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ ఈ యొక్క గ్రామవార్డు సచివాలయం చూసుకున్నట్లయితే వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకా వేకెన్సీస్ అయితే ఎక్కువ మిగిలిపోయాయి. కారణం ఏంటంటే ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు తక్కువగా ఉండడము, కాంపిటీషన్ తక్కువగా ఉండడం వల్ల తీసుకోవడం జరిగింది. క్వాలిఫై లేని వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ కూడా ఈ యొక్క క్వాలిఫికేషన్ ప్రజెంట్ అయితే చేశారు, కానీ మిగతా ఎవరితో పోల్చుకుంటే చాలా తక్కువ అనమాట మన కాంపిటీషన్. కొంచెం కష్టపడితే మినిమం మన యొక్క ధర్మం ప్రకారం హార్డ్ వర్క్ చేయాలి, జనరల్ స్టడీస్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఎంతో కొంత తెలుసుకుంటే నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి మనకి క్వాలిఫై అర్హత మార్కులు ఈ యొక్క ఓసీ 60, బీసీకి 52 పాయింట్ సంథింగ్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి చాలా తక్కువ 45 అనమాట. ఈ యొక్క క్వాలిఫై అయితే ముందు దగ్గరకు వచ్చిన యాడింగ్ ఉంటుంది, యాడింగ్ లేదా తర్వాత సంగతి. మనం ముందు క్వాలిఫై మన టార్గెట్, తర్వాత మెరిటే కానీ క్వాలిఫై అయినా జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే మనకైతే ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రజెంట్ ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు కాబట్టి మనకు కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ అయితే ఈ ఎన్నికలు అయితే కన్ఫామ్గా ఉంటుంది. చాలామంది వ్యూస్ మనం అడిగే కామెంట్స్ ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, అసలు ఉందా లేదా, ఈ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, అసలు మొత్తం గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసింది, దీని గురించి ఎటువంటి అప్డేట్స్ లేవా అని ఎక్కువ అడుగుతుంటారు. మేము ట్రై చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇవ్వాలని, కానీ ఎంత ప్రయత్నించినా సరే మనకి చాలా లేట్గా అయితే ఇన్ఫర్మేషన్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే అడుగులు అయితే వేగంగా పడుతున్నాయి అన్నమాట. మనకి నోటిఫికేషన్ అయితే సడన్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వడం కంటే ఇప్పటి నుంచే రోజుకి దీనికి సంబంధించి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది పెంచుకోవడం చాలా బెటర్ అనమాట. మనం నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాలి. ఈ యొక్క రీడింగ్ ప్రాసెస్ కానీ ప్రిపరేషన్ అనేది ఆలోపు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే క్వాలిఫై అయ్యగలిగితే మ్యాక్సిమం 100% జాబ్ సాధించే అవకాశాలు ఉంటాయి. క్వాలిఫైకే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నవి. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా క్వాలిఫైయింగ్ అయితే జాబ్ వచ్చే ఏ జాబ్ అయినా ఉందంటే లేవు. ఈ యొక్క లైబ్రరీకి ప్రజెంట్ ఉన్నటువంటి అవకాశం అనమాట. ఉండే కొద్దీ నెక్స్ట్ నోటిఫికేషన్ కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. సో ఫస్ట్ నోటిఫికేషన్లోనే మ్యాక్సిమం మీరు సాధించడానికి ప్రయత్నించండి. ఇక నెక్స్ట్ పేజెస్ వచ్చేవాటికి phase 2, phase 3లో అయితే మిగతా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఖచ్చితంగా ఒక వ్యూ అనేది వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటన్నిటికి సంబంధించి డేటా అయితే వస్తుంది. దానికి తగ్గట్టు అయితే మనం ప్రిపేర్ అవ్వాలి అనుకూలంగా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే నేను ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా చెప్పాము
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లైబ్రరీన్ జాబ్స్ కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత రెగ్యులర్గా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాటికి కూడా మనం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. 5% వరకు రిజర్వేషన్ ఉంది, పెట్టుకోవచ్చు. అవి కూడా మనం ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వాటికి కూడా మనం ఎలిజిబుల్, వాటికి రాసుకోవచ్చు. అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితి NVS, వీటిలో కూడా లైబ్రరీన్ జాబ్స్ ఎక్కువ సంఖ్యలో రిలీజ్ అవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి, ఇంకా ఎగ్జామ్ డేటు ఉంటే. సో ఇదనమాట. అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి నోటిఫికేషన్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం మన పక్కదే కాబట్టి తెలుగు లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి మనం అప్లై చేద్దాం, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే జాబ్స్ అయితే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకి. వాటికి కూడా మనం ఎలిజిబుల్ అనమాట. ఎవరు కూడా అప్లై చేయకుండా ఉండకండి. సో డిజిటల్ లైబ్రరీస్ మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి చాలా వేగవంతంగా. ప్రతి ఒక్కరు జాబ్ సాధించాలంటే మాత్రం ఎప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. నెగ్లెక్ట్ చేయొద్దు. మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇది రాదు, ఒక్కసారే వచ్చేది. సచివాలయ వ్యవస్థలో మొదటిసారి రాసిన నోటిఫికేషన్కి తర్వాత ముందు రోజుల్లో రాయబోయే నోటిఫికేషన్కి అప్పుడు లక్షల్లో జాబులు ఉంటే ఇప్పుడు 100లోకి వస్తాయి అనమాట. ఫస్ట్ నోటిఫికేషన్కి లాస్ట్ నోటిఫికేషన్కి అంత తేడా ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ నోటిఫికేషన్లో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి మనకి వేకెన్సీలు కూడా. మనమే ఫస్ట్ రాసేది ఈ యొక్క నోటిఫికేషన్ కూడా. కాబట్టి ఈజీగా జాబ్ సాధించవచ్చు అనమాట. క్వాలిఫై మీదే మనకి మ్యాక్సిమం జాబ్ అయితే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేయండి, ప్రయత్నం చేయండి, గట్టిగా చదవండి. దీనికి సంబంధించి బుక్స్ కానివ్వండి, రిఫరల్ బుక్స్, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్టిక్ ఈ డిస్టిక్ అంటే లేదు, ప్రతి ఒక్కరికి ఇదే ప్రాసెస్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అప్లికేబుల్ ఇది. ఏ డిస్టిక్కి సంబంధించిన అప్డేట్స్ వచ్చినా నేను చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ గుంటూరు డిస్టిక్ రావడం జరిగింది, దాని గురించి మనం వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. ఇక మనకు అదేవిధంగా అప్కాస్ట్కి సంబంధించి రీసెంట్గా విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి 2 లైబ్రరీన్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అప్కాస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే 80:20 అయితే రేషియోలో లోకల్ నాన్ లోకల్ అనేది ప్రాసెసింగ్ ఉంటుందన్నమాట. సో ప్రతి డిస్ట్రిక్ట్ కూడా అప్కాస్ట్ తరపున కూడా వీటిని ఫిల్ చేయాలంటూ కూడా మనకి అప్డేట్స్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక మనకి విజయనగరం అయిపోయింది. నెక్స్ట్ ఇంతకుముందు కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఫిల్ చేయడం జరిగింది ఒక 4 నెలల క్రితం. ఇక నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చినా సరే దీనికి సంబంధించి కూడా మేము చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దీనికి కూడా శాలరీ 18,500 వరకు ఉందన్నమాట. వీటన్నిటికి సంబంధించి లైబ్రరీన్ జాబ్స్కి సంబంధించి స్టేటు, సెంట్రల్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏ పద్ధతిలో రిలీజ్ చేయడం మనం ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు ఎప్పటికెప్పుడు పొందాలనుకుంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.